మన ఇండియన్ ఎకానమీ క్విక్ రీజన్ నోట్స్ సిరీస్లో భాగంగా చిరంజీవి సార్ ఎకానమీ బుక్లోని ఫస్ట్ చాప్టర్ అయిన భారతదేశం యొక్క ప్రణాళికల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా లాస్ట్ క్లాస్లో ఈ ప్రణాళికా సంఘం అనేది రాజ్యాంగేతర చట్టబద్ధత లేని సలహా సంఘం అని నేను చెప్పడం జరిగింది. దీని మీద చాలామందికి డౌట్స్ ఎరైజ్ అయ్యాయి. ఏమనంటే మరి ఈ సంఘం సలహాలు మాత్రమే ఇచ్చినట్లయితే వాటిని ఇంప్లిమెంట్ చేసుకునేది ఎవరు, అసలు డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరికి ఉంటుందని చెప్పి. ఓకే, సో ఈ డెసిషన్ మేకింగ్ పవర్ ఉన్న అథారిటీ ఎవరంటే జాతీయ అభివృద్ధి మండలి. దీన్ని మనం నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లేదా సింపుల్గా ఎన్డీసీ అంటాము, లేదంటే హిందీలో అయితే రాష్ట్రీయ వికాస్ పరిషత్ అంటాం. ఓకే, సో ఈ మూడు నేమ్స్లో ఏ నేమ్ అయినా సరే మనకి ఎగ్జామ్లో ఇవ్వచ్చు, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాష్ట్రీయ వికాస్ పరిషత్ అన్న, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్న, నెక్స్ట్ జాతీయ అభివృద్ధి మండలి అన్నా సరే మూడు ఒకటే అనమాట. ఓకే, సో దీని యొక్క పని ఏంటంటే మన భారతదేశం యొక్క డెవలప్మెంట్ మ్యాటర్స్ అన్నిటినీ కూడా డిస్కస్ చేసుకుని వాటి మీద డెసిషన్స్ని మేక్ చేయడానికి, అంటే డెసిషన్స్ తీసుకోవడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 6th August 1952 ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, 15th March 1915 ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది 1950లో ఏర్పాటు చేస్తే ఈ ప్రణాళికా సంఘం ఏర్పడిన ఒక 2 సంవత్సరాల తర్వాత 1952 August 6th ఈ జాతీయ అభివృద్ధి మండలి లేదా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మనకి ప్రణాళికా సంఘం లాగే రాజ్యాంగేతర చట్టబద్ధత కాని సంస్థ అనమాట. కానీ ఇక్కడ ఈ సంస్థకి మన ప్రణాళికా సంఘానికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ సంస్థకి డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఉంటుంది. ఓకే, ప్రణాళికా సంఘం మాత్రం ఓన్లీ సజెషన్స్ మాత్రమే ఇస్తుందన్నమాట. అదేవిధంగా ప్రణాళికా సంఘంలో మనకి రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ లేదు. సో ఇక్కడ ఈ రాష్ట్రాలకి ప్రణాళికా సంఘానికి మధ్య సమన్వయం కుదర్చడానికి ఏర్పడిన సంస్థ పేరే ఎన్డీసీ. దీని యొక్క అధ్యక్షుడు కూడా మనకి ప్రధానమంత్రి ఉంటారనమాట. అంటే భారతదేశ ప్రధానమంత్రి ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడిగా ఉంటారు. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలకి అవసరమైన వనరుల సమీకరణకి ఈ సంస్థ కృషి చేయడం జరుగుతుంది. దీని అసలు ఎలా ఏర్పాటు చేశారంటే కేంద్ర మంత్రి మండలి యొక్క తీర్మానం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రణాళికల అమలులో రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు ప్రణాళికా సంఘానికి మధ్య సమన్వయం కుదురుస్తుంది. అదేవిధంగా ప్రణాళికల నిర్మాణంలో రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యతని కల్పించడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా దీన్ని సింప్లిఫై చేసి చెప్పుకోవాలంటే ప్రణాళికల్ని తయారు చేసేది ఎవరంటే ప్రణాళికా సంఘం. ఓకే, ఆ ప్రణాళిక సంఘం తయారు చేసిన ప్రణాళికల్ని ఆమోదించి వాటికి అవసరమైన వనరుల్ని సమీకరించేది ఎవరంటే ఈ జాతీయ అభివృద్ధి మండలి. సో దీంట్లో సభ్యులు ఎవరెవరు ఉంటారంటే అందరూ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. ఎక్స్ అఫీషియో అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఏమనంటే ఏదైనా ఒక పదవి వల్ల ఇంకొక పదవి అడిషనల్గా వస్తే దాన్ని ఎక్స్ అఫీషియో పదవి అంటాం అనమాట. ఓకే, సో అంటే ఇక్కడ ఈ జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులు ఎవరిని కూడా మనం డైరెక్ట్గా నియమించుకోం. ఓకే, ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారనమాట. అంటే ఆ టైంలో ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ జాతీయ అభివృద్ధి మండలికి ఎక్స్ అఫీషియో చైర్మన్ అవుతారు. అలానే ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎవరు ఉంటారంటే ప్రణాళికా సంఘానికి ఉన్న కార్యదర్శే ఈ ఎన్డీసీకి కూడా ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఉంటారు. అదేవిధంగా రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కూడా ఈ ఎన్డీసీలో సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల నుంచేమో లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్ మంత్రులు ఉంటారు. ఓకే, వీళ్ళందరూ కాకుండా ఇంకా ప్రణాళికా సంఘంలో సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో కూడా సభ్యులై ఉంటారనమాట. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చే డౌట్ ఏంటంటే మరి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశాం కదా, మరి ఈ జాతీయ అభివృద్ధి మండలి రద్దు కాబడిందా అంటే అఫీషియల్గా అయితే రద్దు కాబడలేదు. కాకపోతే దీని లాస్ట్ మీటింగ్ లేదా 57th మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 27 డిసెంబర్ 2012లో జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈ 2012 నుంచి 2017 దాకా రూపొందించిన 12వ పంచవర్ష ప్రణాళిక గురించి డిస్కస్ చేసుకోవడానికి ఈ 57వ మీటింగ్ జరిగిందనమాట. ఓకే, దాని తర్వాత మనం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని ఏర్పరచుకోవడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి లేదా ఈ జాతీయ అభివృద్ధి మండలికి కూడా ఇంకా పనేమీ లేకుండా పోయింది. ఓకే, సో దీన్ని కూడా రద్దు చేద్దామని చెప్పి చాలా ప్రతిపాదనలు అయితే వచ్చాయి, కానీ ఇప్పటిదాకా దీన్ని రద్దు చేయలేదన్నమాట.
సో టెక్నికల్గా చెప్పాలంటే ఈ జాతీయ అభివృద్ధి మండలి అనేది ఇంకా ఎగ్జిస్టెన్స్లోనే ఉంది. ఓకే, కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాలుగా అడుగుతారు కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా ఈ జాతీయ అభివృద్ధి మండలికి ఎన్ని సమావేశాలు జరిగాయంటే 57 సమావేశాలు జరిగాయి. 58వ సమావేశం అయితే జరగలేదు. సో ప్రజెంట్ దీనికి పని లేకుండా ఎందుకు అయిపోయిందంటే ఈ ప్రణాళికా సంఘం చేసే పనులు, నెక్స్ట్ ఈ జాతీయ అభివృద్ధి మండలి చేసే పనులు, ఈ 2 పనులు కూడా మనకి నీతి ఆయోగ్ చేస్తుంది కాబట్టి ఈ జాతీయ అభివృద్ధి మండలి ఎగ్జిస్టెన్స్లో ఉన్నా సరే ప్రజెంట్ అయితే వర్కింగ్లో లేదు. ఓకే, సో ఈ పాయింట్స్ మీద మనకి క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రణాళికలు, ఆర్థిక సాంఘిక లక్ష్యాలు. లాస్ట్ క్లాస్ దాకా అసలు ప్రణాళికలు అంటే ఏంటి, భారతదేశంలో ప్రణాళికల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాల గురించి చెప్పుకున్నాం. ఓకే, సో ఈ క్లాస్లో అసలు భారతదేశంలో ప్రణాళికల్ని ఏ లక్ష్యాలని దృష్టిలో పెట్టుకుని రూపొందించడం జరిగిందనే విషయాల గురించి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఆ లక్ష్యాలు ఎన్ని ఉన్నాయంటే మనకి 7 లక్ష్యాలు ఉన్నాయి. ఈ 7 లక్ష్యాలని మనం ఎలా సేకరించడం జరిగిందంటే మనకి బడ్జెట్స్ రిలీజ్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ ఎలాగైతే రిలీజ్ చేస్తారో బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే ప్రణాళికల్ని రిలీజ్ చేసే టైంలో అంటే ప్రణాళిక స్టార్టింగ్ టైంలో కూడా ప్రతి ప్రణాళికకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు డాక్యుమెంట్స్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఆ డాక్యుమెంట్స్ నుంచి సేకరించిన వివరాలని మనం బేస్ చేసుకుని ప్రణాళికలకు ఎన్ని లక్ష్యాలు ఉన్నాయని డిఫైన్ చేసుకున్నామంటే 7 లక్ష్యాలు ఉన్నాయని డిఫైన్ చేసుకోవడం జరిగింది. అవి ఏంటంటే ఆర్థిక వృద్ధి, స్వావలంబన, నిరుద్యోగ నిర్మూలన, ఆదాయ అసమానతల తొలగింపు, పేదరిక నిర్మూలన, ఆధునికీకరణ, సమ్మిళిత సుస్థిరత వృద్ధి. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆర్థిక వృద్ధి. ఆర్థిక వృద్ధికి ఆర్థిక అభివృద్ధికి డిఫరెన్స్ ఉందని చెప్పి మనం ఒక క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఒకసారి ఆ క్లాస్ చూడండి మీరు, ఎందుకంటే ఈ టాపిక్ అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఎకనమిక్ గ్రోత్. ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, ఎకనమిక్ డెవలప్మెంట్. ఓకే, సో ఇక్కడ మనం ఎకనమిక్ డెవలప్మెంట్ సాధించాలి అంటే మనకి కంపల్సరీగా ఎకనమిక్ గ్రోత్ అనేది మనం సాధించాల్సి ఉంటుందన్నమాట. సో సింపుల్గా ఆర్థిక వృద్ధి అంటే ఏం లేదు, ఫైనాన్షియల్గా మనం గ్రో అవ్వడం అనమాట. ఓకే, ఆర్థికంగా మనం బలపట్టాన్ని మనం ఏమంటామంటే ఆర్థిక వృద్ధి అంటాం. నెక్స్ట్ వచ్చేసి స్వావలంబన. దీన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ రిలయన్స్ అంటారనమాట. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏం లేదు, వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మన మీద మనమే ఆధారపడటాన్ని మనం స్వావలంబనగా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎకనామికల్ పరంగా చెప్పాలంటే ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనకి కావాల్సిన యంత్రాలని, ఉత్పత్తుల్ని కూడా మనమే సొంతంగా తయారు చేసుకునే శక్తిని సాధించడాన్ని మనం స్వావలంబనగా చెప్పుకోవచ్చు. ఈ కోవిడ్ పాండమిక్ మూలంగా మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతం అయిపోయినప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది కదా, దాంట్లో కూడా ఈ స్వావలంబనే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అందుకని ఇది మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి దీని గురించి మనం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ లక్ష్యం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన. ఓకే, అంటే మన భారతదేశంలో నిరుద్యోగులందరినీ కూడా ఎంప్లాయీస్ని చేసేస్తే, అంటే వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తే మనం ఆర్థికంగా చాలా డెవలప్ అవుతాం కాబట్టి ప్రణాళికల్లో ఈ నిరుద్యోగ నిర్మూలన కూడా మనం ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ టార్గెట్ ఏంటంటే ఆదాయ అసమానతల్ని తొలగించడం. అంటే డబ్బున్నోడు డబ్బు లేనివాడు వీళ్ళ మధ్య గ్యాప్ని తగ్గించి అందరూ కూడా ఈక్వల్గా సంపాదించేలా చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ టార్గెట్ ఏంటంటే పేదరిక నిర్మూలన. ఓకే, దీని గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆధునికీకరణ. అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ లేదా ఎక్కువ ఫోకస్ పెట్టి వాటిని డెవలప్ చేయడం ద్వారా మనం ఆర్థిక అభివృద్ధి లేదా ఆర్థిక వృద్ధిని సాధించడాన్ని మనం ఆధునికీకరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్మిళిత సుస్థిర వృద్ధి. ఇక్కడ సమ్మిళిత వృద్ధి అంటే ఏం లేదు, సమాజంలో అన్ని వర్గాలు కూడా ఈక్వల్గా డెవలప్ అయ్యేలా చూడటాన్ని మనం సమ్మిళిత వృద్ధి అని చెప్పచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రయోజనం పొందేలాగా మనకున్న వనరులని న్యాయబద్ధంగా కానీ మనం కేటాయించడం జరిగితే దానివల్ల వచ్చే అభివృద్ధిని మనం సమ్మిళిత వృద్ధి అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సుస్థిర వృద్ధి. ఓకే, జనరల్గా మనకి వృద్ధి చెందడం అంటే తెలిసిందే, మన దగ్గర ఉన్న వనరులను యూజ్ చేసుకుంటూ మనం డెవలప్ అవడం. కాకపోతే మన దగ్గర ఉన్న వనరులన్నీ కూడా మనమే వాడేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ జనరేషన్స్కి వనరులు అనేవి లేకుండా పోతాయి. సో వాళ్ళకి డెవలప్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10 చెట్లు ఉన్నాయనుకోండి. ఓకే, నాకు ఏమైనా ఫ్రూట్స్ తినడానికి, లేదంటే ఏదైనా పేపర్ తయారీకి, లేదంటే నా ఇంట్లో ఫర్నిచర్ తయారు చేసుకోవడానికి కూడా నాకు ఈ చెట్లు అనేవి అవసరం అవుతాయి. ఓకే, సో ఈ 10 చెట్లని నేను కొట్టేసుకొని నా అవసరాలకి ఉపయోగించేసుకున్నాను అనుకోండి, నా నెక్స్ట్ జనరేషన్కి ట్రీస్ అనేవి ఉండవు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఈ 10 చెట్లని నేను కొట్టేసుకుంటాను, లేదంటే యూజ్ చేసుకుంటే ఏదో రకంగా. ఓకే, సో యూజ్ చేసుకుని ఈ మీన్ వైల్ ఏం చేస్తానంటే నెక్స్ట్ జనరేషన్ కోసం ఇంకొక 10 చెట్లు నేను నాటుతాను.
ఓకే. సో ఆ జనరేషన్ వచ్చే టైంకి ఏమవుతుంది, నా 10 చెట్లు పోయినా సరే వాళ్ళకి కూడా ఇంకొక 10 చెట్లు అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఈ రకంగా నేను వర్తమానంలో మనకి ఉన్న అవసరాలని తీర్చుకుంటూ నెక్స్ట్ జనరేషన్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా రీసోర్సెస్ని ఉంచడాన్ని ఏమంటామంటే మనం సుస్థిర వృద్ధి అంటాం అనమాట. ఓకే. సో ఈ ప్రణాళికల్లో మనం ఈ 7 లక్ష్యాలని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటిని ఎంతవరకు అచీవ్ చేసామన్న విషయాలు మనం ఇప్పుడు కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే. సో ఈ లక్ష్యాలని ఏ ప్రణాళికల్లో ఎలా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారంటే, ఈ 7 లక్ష్యాలని కూడా అన్ని ప్రణాళికల్లోనూ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. ఓకే. ఒక్కొక్క ప్రణాళికలోనూ కొన్ని లక్ష్యాలు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో ఇనీషియల్గా అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్లానింగ్లో ఏం చేశారంటే వాళ్ళు ఇతర లక్ష్యాలన్నింటికన్నా కూడా సత్వర ఆర్థిక వృద్ధి అన్న లక్ష్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం బ్రిటిష్ వాళ్ళ పాలన కాలంలో మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదని చెప్పి ఒక టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. ఏమనంటే వాళ్ళు మొత్తం మన ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. ఓకే. ఎకనామికల్గా కానివ్వండి, లేదంటే మన ల్యాండ్స్ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. ఓకే. సో ఇప్పుడు మనం ఏ రకంగా డెవలప్ అవ్వాలన్నా సరే ముందు మనం ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. అందుకని ఇనీషియల్ స్టేజ్లో ఏం చేశారంటే మన లీడర్సు మిగతా లక్ష్యాలు ఏం పెట్టుకోకుండా ఓన్లీ ఆర్థికంగా ఎలా వృద్ధి చెందాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఓకే. సో ఇనీషియల్గా మన ప్రణాళికల యొక్క లక్ష్యం ఏంటంటే సత్వర ఆర్థిక వృద్ధి. సో కొంచెం ఈ ఆర్థిక వృద్ధి అనేది జరగడం మొదలవగానే అంటే ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ కండిషన్కి రాగానే 5-6 ప్రణాళికలు ఏం చేశారంటే స్వావలంబన మీద, పేదరిక నిర్మూలన మీద, ఉపాధి కల్పన మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఓకే. అంటే ఇతర దేశాల మీద ఆధారపడటం తగ్గించారు. అదేవిధంగా పేదరికాన్ని నిర్మూలించడానికి కొత్త పథకాలని రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఉపాధి కల్పన అనమాట, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఇవి కూడా కొంచెం గాడిలో పడ్డాయని చెప్పి వాళ్ళకి అనిపించిన తర్వాత 7th ప్రణాళికలు ఏం చేశారంటే ఆధునికీకరణ, అంటే టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కొత్త ఇన్నోవేషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఓకే. దాని తర్వాత 11th ప్రణాళికలో ఏం చేశారంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న సత్వర సమ్మిళిత వృద్ధి మీద దృష్టి పెట్టడం జరిగింది. సమ్మిళిత వృద్ధి అంటే చెప్పాను కదా, ఇంక్లూసివ్ గ్రోత్ అనమాట. అంటే అన్ని రంగాలు కూడా ఈక్వల్గా డెవలప్ అయ్యేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఫైనల్గా 12వ ప్రణాళిక టైంకి వచ్చేసరికి ఏమైందంటే సత్వర సమ్మిళిత సుస్థిర వృద్ధి. అంటే ఈ సమ్మిళిత వృద్ధి అంటే ఇంక్లూసివ్ గ్రోత్తో పాటుగా వాళ్ళు సస్టైనబుల్ గ్రోత్ మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. అంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా రీసోర్స్ని కేటాయింపుపై వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ రకంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారన్నమాట మన ప్రణాళికల్లో. నెక్స్ట్ మనం ఈ లక్ష్యాలని మన ప్రణాళికల ద్వారా ఎలా సాధించాము, ఎంతవరకు సాధించాము అన్న విషయాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో అన్నిటికంటే ఫస్ట్ లక్ష్యం ఏం చెప్పుకున్నాం మనం, ఆర్థిక వృద్ధి. ఓకే. ఈ ఆర్థిక వృద్ధి అనేది మనలాంటి డెవలపింగ్ కంట్రీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి ప్రణాళికల్లో మనం అత్యధిక ప్రాధాన్యతని కల్పించడం జరిగింది ఈ ఆర్థిక వృద్ధికి. మెయిన్ రీజన్ అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనం అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ అనేది దీన్ని ఒక గాడిలో పెట్టడానికి లేదంటే క్రమబద్ధీకరించడానికి మనకి ఇంక వేరే మార్గం లేదు. సో ఫస్ట్ ఫోకస్ దేని మీద పెట్టామంటే ఈ ఆర్థిక వృద్ధి మీద మనం పెట్టడం జరిగింది. సో ఇనీషియల్గా ఏం చేసామంటే 1, 2, 3 ప్రణాళికల్లో మనం జాతీయ తలసరి ఆదాయాల పెరుగుదలకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మన నేషనల్ ఇన్కమ్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. వన్స్ ఈ జాతీయ ఆదాయం కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత 4వ ప్రణాళికల నుంచి ఏం చేసామంటే వ్యవసాయ ఉత్పత్తుల ఒడిదుడుకుల తగ్గింపుకు, నెక్స్ట్ అదేవిధంగా విదేశీ సహాయంలో అస్థిరత్వాన్ని తగ్గింపుకు, ఇంకా స్థిరత్వంతో కూడిన వృద్ధికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు ఒడిదుడుకులు తగ్గింపు అంటే ఏం లేదు, అంటే ఒక సంవత్సరం ఒకలాగా ఇంకొక సంవత్సరం ఇంకోలాగా ఇలా కన్సిస్టెన్సీ లేకుండా కానీ మనకి పంటలు పండుతూ ఉంటే ఏమవుతుందంటే వచ్చే ఇన్కంలో కూడా వేరియేషన్స్ అనేవి వస్తాయి. సో అలా కాకుండా మనకి పంట అనేది కన్సిస్టెంట్గా ఉండి ఇంకా ఇయర్ బై ఇయర్ మనకి గ్రో అవుతూ ఉంటే మనకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా విదేశీ సహాయంలో అస్థిరత్వాన్ని కూడా మనం తగ్గించడం జరిగిందనమాట. అంటే వీలైనంత వరకు విదేశాల నుంచి పొందే సహాయాన్ని మనం తగ్గించుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వన్స్ మనకి సహాయం చేశారంటే వాళ్ళ మీద మనం డిపెండెంట్ అయిపోయినట్టు అనమాట. ఓకే. సో ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ స్వావలంబన అనే టాపిక్లో మనం డిస్కస్ చేసుకుంటాము. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ విదేశీ సహాయాన్ని తగ్గించడానికి మన వాళ్ళు ట్రై చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి యాజ్ ఆఫ్ నౌ అయితే. ఓకే. సో నెక్స్ట్ మన వాళ్ళు చేసింది ఏంటంటే స్థిరత్వంతో కూడిన వృద్ధికి కృషి చేశారు.
ఓకే. సో పైన ఏం చెప్పుకున్నాం, 1, 2, 3 పంచవర్ష ప్రణాళికల్లో వీలైనంత ఎక్కువ వృద్ధి రేటుకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఓకే. సో అలా గ్రో అయిన మన వృద్ధి రేట్ని కన్సిస్టెంట్గా ఉండేలాగా చూసుకోవడం జరిగిందనమాట. అంటే ఇంకా దాంట్లో తగ్గుదల లేకుండా స్థిరత్వం ఉండేలాగా మన వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. ఓకే. ఇదంతా ఎప్పుడు చేశారంటే మన వాళ్ళు 4వ ప్రణాళికలో చేయడం జరిగింది. సో ఈ రకంగా ఫోకస్ చేస్తే మొదటి 3 దశాబ్దాల్లోనూ, అంటే మనకి ప్రణాళికలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాం, 1950స్లో స్టార్ట్ చేసాం. సో 1980s టైంకి మన వార్షిక వృద్ధి రేటు 3.5% వచ్చింది. ఓకే. సో 1980s తర్వాత 1981 నుంచి 2017 మధ్య, అంటే ప్రణాళికల ఎండింగ్ టైంకి మన వార్షిక వృద్ధి రేటు ఎంతవరకు డెవలప్ అయిందంటే 5.9%కి గ్రో అవడం జరిగింది. సో ఇక్కడ మనకి గ్రోత్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, కానీ దీని మీద మనకి రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి. విమర్శలు అంటే ఏమనంటే, మనకి ద్రవ్యోల్బణం వల్ల ఈ పెరుగుదల అనేది కనిపిస్తుందని చెప్పి చాలామంది విమర్శించడం జరిగింది. అదేవిధంగా మనకున్న వనరుల్ని అసమర్థంగా వినియోగించడం జరిగింది. అంటే మనం యూజ్ చేసిన దానికన్నా వేస్ట్ చేసిన వనరులే ఎక్కువ ఉన్నాయని కూడా చాలామంది విమర్శించడం జరిగింది. ఈ రెండు కాకుండా బీఓపీ అసమతుల్యం బాగా పెరిగిపోయిందని కూడా చాలామంది విమర్శించడం జరిగింది. ఇక్కడ బీఓపీ అంటే ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. అంటే విదేశాల నుంచి మనకు వచ్చే ఆదాయానికి నెక్స్ట్ మనకి విదేశాలకి చెల్లించే మనీకి, ఓకే, ఈ రెండింటికి గల డిఫరెన్స్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనవచ్చు అనమాట. ఓకే. అంటే మనకు వచ్చే ఇన్కమ్కి మనం చేసే ఖర్చులకి కూడా బ్యాలెన్స్ అనేది ఉంటే కనుక మన ఆర్థిక వ్యవస్థ ఒక పద్ధతిగా నడుస్తున్నట్టు. అలా కాకుండా మనకు వచ్చే ఇన్కమ్ కన్నా మనం ఎక్కువ స్పెండ్ చేసేసాం అనుకోండి, ఓకే, అప్పుడు మనం లాస్లో ఉన్నట్టు. ఓకే. అలా కాకుండా మనం స్పెండ్ చేసేదానికన్నా మనకు వచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మనం ప్రాఫిట్స్లో ఉన్నట్టు. ఓకే. సో ఇలా ఈ బీఓపీలో కూడా అసమతుల్యం చాలా దారుణంగా ఉంది. కాబట్టి మీరెంత గ్రోత్ రేట్ చూపించినా సరే అదంతా వేస్ట్ అని చెప్పి చాలామంది విమర్శకులు విమర్శించడం జరిగింది. ఓకే. సో ఈ రకంగా ఎవరు అన్ని రకాలుగా విమర్శించినా సరే ఈ ఆర్థిక వృద్ధి అనేది మనం అచీవ్ చేసామనే చెప్పుకోవాలి. ఎలా అంటే ఈ మధ్యకాలంలో ప్రపంచంలోనే అతి వేగంగా వృద్ధిని సాధిస్తున్న దేశంగా మన భారతదేశం అనేది నిలిచిందనమాట. ఓకే. అంటే వన్ ఆఫ్ ద ఫాస్ట్లీ డెవలపింగ్ కంట్రీస్గా మన ఇండియా అనేది ఉంది. ఓకే. సో ఈ రకంగా చూసినప్పుడు మనం ఆర్థిక వృద్ధిని సాధించామని ఒప్పుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే స్వావలంబనం, సెల్ఫ్ రిలయన్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇనీషియల్గా అంటే మనం స్వాతంత్రం వచ్చే టైంకి మన కండిషన్ ఎలా ఉండేదంటే, మనం ప్రతి దాని మీద ప్రతి ఎలిమెంట్ కోసం కూడా, అంటే ఈవెన్ ఫుడ్ కోసం కానీ, యంత్రాల కోసం కానీ, రవాణా ఎక్విప్మెంట్ కోసం కానీ, ఇంజనీరింగ్ ఐటమ్స్ కోసం కానీ, ఇలా ప్రతి దాని గురించి కూడా మనం విదేశాల మీదే డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. ఓకే. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం అయినా కానీ మనం ఆహార ధాన్యాలను కూడా విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఓకే. దీనికి 1,00,000 రీజన్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా బ్రిటిషర్స్ హయాంలో ఏమైందంటే మొత్తం మన భూముల యొక్క సారాన్ని అంతటిని కూడా వాళ్ళు పీల్చేయడం జరిగింది. ఈ నీలిమందు విప్లవం ద్వారా కానీ, లేదంటే ఈ కరువు కాటకాలని రప్పించడం ద్వారా కానీ, ఓకే, రకరకాల కారణాలతోటి మనకి ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మనకి సరిపడినంత ఉండేది కాదు. ఈవెన్ భూములు బాగానే ఉన్నా సరే మన వాళ్ళకి అంత టెక్నాలజీ తెలియక ఏదో వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు మాత్రం పండించుకుని తినేవాళ్ళు. సో మనకి ఎక్కువ ఉత్పత్తి అనేది జరిగేది కాదు ఈ వ్యవసాయ పరంగా చూసినట్టయితే. అదేవిధంగా మన భారతదేశంలో పొదుపు రేటు కూడా తక్కువ ఉండడంతో మనం దేని మీదైనా సరే పెట్టుబడి పెట్టాలంటే దానికి కూడా మనం విదేశీ రుణాల మీద ఎక్కువ డిపెండెంట్ అవ్వాల్సి వచ్చేదన్నమాట. సో ఈ రకంగా ఏమైందంటే అప్పటికే డెవలప్ అయిన కంట్రీస్ ఉంటాయి కదా, అవి మనకి రుణ సహాయాలు లేదంటే వ్యవసాయ ఉత్పత్తుల పరంగా సహాయం చేసినట్టే చేసి వాటి వల్ల అధిక ప్రయోజనం పొందడం జరిగేది. ఇక్కడ అధిక ప్రయోజనం అంటే ఫైనాన్షియల్గా మాత్రమే కాకుండా ఇంకా రాజకీయపరమైన ఒత్తిళ్లను కూడా మన దేశం ఎదుర్కోవాల్సి వచ్చేదన్నమాట. సో వీటన్నిటిని చెక్ పెట్టాలంటే, అంటే వీటన్నిటిని రెడ్యూస్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనం స్వావలంబన అనేది సాధించాల్సి ఉంటుంది. సో దీనికోసమే మనం మొట్టమొదటిసారిగా 3వ ప్రణాళికలో ఈ స్వావలంబన అనేది మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఈ 3వ ప్రణాళికలో స్వావలంబన అనేది టార్గెట్గా పెట్టుకున్నాం, కానీ మనం మెయిన్ ఫోకస్ అంతా దేని మీద ఉందంటే విదేశీ సహాయాన్ని అధిగమించడం మీద అనమాట. ఓకే. అసలు స్వావలంబన అంటే ఏంటి, మనకి ఉత్పత్తులు మనమే జనరేట్ చేసుకోవడం. కానీ ఫస్ట్ టార్గెట్ అంటే ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మనం మెయిన్ టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే ప్రస్తుతానికి విదేశాల నుంచి హెల్ప్ని తగ్గించుకుంటే చాలు, మనం డెవలప్ అయినా అవ్వకపోయినా అది తర్వాత సెకండరీ విషయం అని చెప్పి మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇలా జాబ్ ప్రిపరేషన్ టైంలో ఎన్నో టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, ఇలా కార్ కొనుక్కోవాలి, బాగా సెటిల్ అవ్వాలి, ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి అని. కాకపోతే జాబ్ రాగానే మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే మనకి ఏమైనా అప్పులు ఉంటే అవి తీర్చేసుకుంటాం. ఎందుకంటే మనం తిన్నా తినకపోయినా ప్రాబ్లం ఉండదు, కానీ పక్కవాడి మీద మాత్రం డిపెండ్ అవ్వకూడదని చెప్పి మనం అనుకుంటాం కదా. సో అదే రకంగా మన ఇండియా కూడా ఆలోచించిందనమాట.
సో దీన్నే ఇంకా క్లియర్ కట్గా 4వ పంచవర్ష ప్రణాళికలో మెన్షన్ చేయడం జరిగింది. ఏమనంటే విదేశాల నుంచి వచ్చే సహాయాన్ని తగ్గించుకోవాలి, అదేవిధంగా పిఎల్ 480కి సంబంధించిన దిగుమతుల్ని కంప్లీట్గా నిలిపివేయాలని చెప్పి. ఇక్కడ మనకు వెంటనే డౌట్ వచ్చేస్తుంది, అసలు ఏంటి పిఎల్ 480 అని చెప్పి. 1950s టైంలో అభివృద్ధి చెందిన దేశాలు ఒక లాని ఇంప్లిమెంట్ చేసాయి అనమాట. దాన్ని ఏమంటామంటే మనం పబ్లిక్ లా అంటాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పబ్లిక్ లా 480 అంటాం. ఈ పబ్లిక్ లా 480 ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు. ఏమంటే ఫుడ్ పర్ పీస్ ప్రోగ్రామ్ అని చెప్పి. ఈ ప్రోగ్రాం ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళకున్న మిగులు ఆహార ధాన్యాల్ని మనలాంటి అండర్ డెవలపింగ్ కంట్రీస్ లేదంటే డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తారనమాట. ఓకే, సో ఇలా ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పట్లో మనకి విదేశీ మార్గద్రవ్యం కూడా ఉండేది కాదు ఈ ఇటువంటి ఫుడ్ ఇంపోర్ట్స్ని కొనుగోలు చేయడానికి. ఓకే, సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే మన కరెన్సీలోనే ఈ ధాన్యాన్ని మనకి అమ్మేవాళ్ళు ఈ పిఎల్ 480 స్కీమ్ ద్వారా. ఓకే, అదవుతుంది కదా, మన కరెన్సీలోనే అంటే మనం మన రూపాయలు ఇచ్చి వాటిని కొనుక్కునే వాళ్ళం అనమాట ఈ ఆహార ధాన్యాల్ని. కాకపోతే ఈ మన కరెన్సీ అనేది వాళ్ళకి ఎందుకో పనికిరాదు, బయట మన దేశం బయట వాళ్ళకి ఎందుకో పనికిరాదు. సో ఆ కరెన్సీని ఏం చేసేవాళ్ళంటే మన దేశంలోనే రకరకాల ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు పెట్టుబడి పెట్టడం జరిగేది. ఓకే, సో కాన్సెప్ట్ మీద క్లారిటీ వస్తుంది కదా. సో ఇలా పెట్టుబడి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మన దేశంలో ఎక్కువయ్యేది. సో దీన్ని తగ్గించడానికి ఏం చేసిందంటే మన గవర్నమెంట్ ఈ స్వావలంబన దిశగా ఫస్ట్ ప్రయత్నంగా ఈ పిఎల్ 480 దిగుమతుల్ని నిలిపివేయడం జరిగింది. సో ఇంకా స్వావలంబన సాధించాలంటే ఏం చేయాలి? ఓకే, మీకు జాబ్ వచ్చింది, అప్పులన్నీ తీర్చేశారు, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇన్కమ్ జనరేషన్ మీద అంటే మీకు వచ్చే ఆదాయాన్ని ఇంకా పెంచుకోవడానికి ట్రై చేస్తారు, ఆర్థికంగా స్టెబిలిటీ కోసం ట్రై చేస్తారు. సో అదేవిధంగా మన దేశం ఏం చేసిందంటే అప్పటిదాకా విదేశీ సహాయాన్ని అధిగమించడానికి ట్రై చేసింది. నెక్స్ట్ 5వ పంచవర్ష ప్రణాళిక నుంచి కూడా ఎగుమతులకి ఎక్కువ ప్రోత్సాహాన్ని కలిగించి దిగుమతుల్ని తగ్గించడం లేదా కంప్లీట్గా నిలుపుదల చేయడాన్ని ట్రై చేసిందనమాట. ఓకే, ఇక్కడ ఎగుమతులను ప్రోత్సహిస్తే ఏమవుతుంది, మనకి ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది. దిగుమతుల్ని నిలిపివేయడం వల్ల ఏమవుతుంది, మన కరెన్సీ విదేశాలకి పోకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో ఆబ్వియస్లీ మన దేశంలోనే ఉత్పత్తి అయిన ఐటమ్స్నే కొనుక్కుంటారు జనాలు. సో దానివల్ల కూడా మన ఆదాయం ఇంకా పెరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసామంటే మనం 5వ పంచవర్ష ప్రణాళికలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో మనం ఎంతవరకు సక్సెస్ అయ్యామనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మనం ఎంతవరకు అసలు స్వావలంబన అనేది సాధించామంటే ఆహార ధాన్యాల ఉత్పత్తులు అయితే స్వయం సమృద్ధి మనం సాధించగలిగాం. ఓకే, అంటే మనం బాగా డెవలప్ అయ్యామంటే విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే స్టేజ్ నుంచి మనం ఓన్గా ఉత్పత్తి చేసుకుని అవసరమైతే విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్టేజ్కి వచ్చాము. సో ఈ రకంగా చూస్తే కనుక మనం స్వావలంబన సాధించినట్టే. అదేవిధంగా ఈ పరిశ్రమలకు సంబంధించిన ఐటమ్స్ కూడా మనం అప్పట్లో దిగుమతి చేసుకునే వాళ్ళం, విదేశాల మీద ఆధారపడే వాళ్ళం అని చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించి కూడా ఈ ఇనుము, ఉక్కు, యంత్ర పరికరాలు, భారీ ఇంజనీరింగ్ పరిశ్రమల్లో చెప్పుకోదగ్గ స్వావలంబనని సాధించాం. ఓకే, కాకపోతే కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పెట్రోలియం లాంటివి. ఓకే, వీటిని మనం ఉత్పత్తి చేసుకోలేం కదా మన దేశంలో. సో వీటిలో ఏమన్నా మార్పులు చేర్పులు వస్తే కనుక అది మన ఇండియా యొక్క BOP అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ పెట్రోలియం ధరలు పెరిగాయి అనుకోండి, ఆబ్వియస్గా మనం ఎక్కువ రేట్లు పెట్టే వాటిని విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన దేశంలో కూడా పెట్రోల్ ధరలు రోజు రోజుకి మన కంట్రీ లీడర్స్ పెంచేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి, ఈ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఉన్న మిగతా ఐటమ్స్ ఇంక్లూడింగ్ కూరగాయలు కానీ, పాలు కానీ, ఇలా ప్రతి డైలీ యూసేజ్ ఐటమ్ ధర కూడా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, సో దీనివల్ల మన ఇండియా ఆర్థిక వ్యవస్థలో చాలా బిగ్ మార్పు అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఫైనల్గా చూసుకుంటే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కూడా అంటే ఎగుమతులు దిగుమతుల మధ్య భేదంలో కూడా చెప్పుకోదగ్గ మార్పు వస్తుందన్నమాట. సో ఆర్థిక స్వావలంబన మనం ఎంత సాధించినా సరే ఈ పెట్రోలియం లాంటి ఉత్పత్తుల వల్ల మనకి లాస్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన. ఓకే, దీనికోసం మన గవర్నమెంట్ ఇనీషియల్గా అయితే పెద్ద కేర్ తీసుకోలేదు. ఎంతసేపు కూడా ఉత్పత్తి పెంచడం, నెక్స్ట్ ఈ ఉత్పత్తి వల్ల ఆదాయం జనరేట్ చేయడం, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఒపీనియన్ ఏంటంటే ఆదాయం అనేది జనరేట్ అయితే ఆబ్వియస్లీ నిరుద్యోగం అనేది తగ్గిపోతుందని చెప్పి మన వాళ్ళు భావించడం జరిగింది కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పేదరిక నిర్మూలనకి మనకి నిరుద్యోగ నిర్మూలన అనేది మంచి పరిష్కార మార్గం. ఓకే, ప్రతి ప్రణాళికలోనూ కూడా మనకి ప్రతి పంచవర్ష ప్రణాళికలోనూ కూడా మీరు రాబోయే రోజుల్లో చూస్తారు, ప్రతి ప్రణాళికలోనూ కూడా మనం నిరుద్యోగ నిర్మూలనని ముఖ్యమైన టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. కాకపోతే
ఏ ప్రణాళికలోనూ కూడా దీనికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఓకే, అంటే నిరుద్యోగ నిర్మూలన చేయాలని చెప్పి చెప్పడం జరిగింది, కానీ ఎలా చేయాలనేది ఏ ప్రణాళికలోనూ కూడా క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే పెట్టుబడి పెరిగితే ఆబ్వియస్లీ ఉపాధి దాని అంతటా అదే పెరుగుతుందని చెప్పి మన లీడర్స్ భావించడం జరిగింది కాబట్టి. కానీ చాలాసార్లు ఏమైందంటే ఇలా ఉత్పత్తి పెరిగినా సరే దానికి అనుగుణంగా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదా ఉపాధి కల్పన అనేది పెరగలేదు. సో నిరుద్యోగం అనేది అలాగే ఉండిపోయింది. అదేవిధంగా ఈ ప్రణాళిక స్టార్టింగ్ స్టేజ్ టైంకి నిరుద్యోగుల నెంబర్ అనేది ఒకలా ఉంటుంది. ఈ 5 years అయ్యేసరికి నెంబర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది, అంటే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అయిపోతుంది కదా. సో వీళ్ళు ఎస్టిమేట్ చేసినట్టు కాకుండా ఇంకా ర్యాపిడ్గా ఈ నిరుద్యోగం అనేది పెరిగిపోవడం వల్ల ఈ ఉపాధి అవకాశాలు అనేవి వాటికి తగ్గట్టు మన వాళ్ళు కల్పించడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకుని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, సింపుల్గా ILO అంటాం మనం, వీళ్ళు 2017లో పబ్లిష్ చేసిన ఒక నివేదిక ఆధారంగా చూసుకుంటే ఈ 2017వ సంవత్సరం నాటికి మన భారతదేశంలో నిరుద్యోగత ఎంత ఉందంటే 3.5%. ఇది అఫీషియల్గా అని చెప్పుకోవచ్చు. ఇంకా అన్అఫీషియల్గా అయితే చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఈ 3.5% అనేది ప్రపంచ నిరుద్యోగుల్లో 9.76%. మన ప్రణాళికల నెక్స్ట్ లక్ష్యం ఏంటంటే ఆదాయ అసమానతల తగ్గింపు. ఓకే, దీనికి కూడా మన ప్రణాళికల్లో అసలు స్పెషల్ ఇంపార్టెన్స్ అయితే ఏమీ ఇవ్వడం జరగలేదు. దీనికి కూడా ఆర్థిక వృద్ధి సాధిస్తే సరిపోతుంది, ఆదాయ అసమానతలు అనేవి ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయని చెప్పి మన లీడర్స్ భావించడం జరిగింది. కాకపోతే ఇది కూడా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ ఆదాయ అసమానతలు తగ్గింపు అనే లక్ష్యాన్ని పూర్తిగా మన వాళ్ళు విస్మరించడం జరిగింది. మనం లాస్ట్ పాలిటీ క్లాస్లో చెప్పుకున్నాం, ఈ సామ్యవాదం అనే టాపిక్లో ఈ న్యూ ఎకనమిక్ పాలసీ 1991లో వచ్చిన తర్వాత ఈ సోషలిస్ట్ క్రెడెన్షియల్స్ని తగ్గించేయడం జరిగిందని చెప్పి, అంటే ఇంకా అప్పటి నుంచి సామ్యవాద లక్ష్యాలని విస్మరించడం జరిగిందని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. సో ఈ 1991 తర్వాత వచ్చిన ఈ ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ ఆదాయ అసమానతల తగ్గింపు మీద కూడా మన వాళ్ళు దృష్టి పెట్టడం ఆల్మోస్ట్ మానేశారనే చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయిపోయాడు, పేదవాడు మాత్రం ఇలా పేదరికంలోనే ఉండిపోవడం జరిగింది. దీనికి సంబంధించి 2016లో మన డేటా ప్రకారం పై స్థాయి ప్రజలు 1% ఉంటే వాళ్ళకి సంబంధించిన సంపద ఎంత ఉందంటే 58% ఉందంట. కింది స్థాయి ప్రజలు 50% ఉంటే మన భారత జనాభాలో వాళ్ళకి సంబంధించిన సంపద మాత్రం 2.1% మాత్రమే ఉందంట. ఓకే, సో వీటిని బేస్ చేసుకుని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ, ఇది ఒక స్వచ్ఛంద సంస్థ అనమాట. 21 స్వచ్ఛంద సంస్థలు ఒక కూటమిగా ఏర్పడి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క టార్గెట్ ఏంటంటే ప్రపంచ పేదరిక నిర్మూలనకి కృషి చేయడం అనమాట. ఓకే, వీళ్ళు 2020లో ఒక నివేదికని సబ్మిట్ చేయడం జరిగింది. ఇలా 50వ వార్షిక సమావేశాల సందర్భంగా ఒక నివేదికను సబ్మిట్ చేశారు. దాని ప్రకారం భారత్లో ధనిక జనాలు ఉంటారు కదా, వాళ్ళ 1% సంపద పేదల 70% సంపద కన్నా సరే 4 రెట్లు ఎక్కువగా ఉందంట. అంటే పేదవాళ్ళ సంపదని తీసుకొని 70% సంపదను తీసుకుని దానికి 4 రెట్లు వేసినా సరే ధనవంతుల సంపదలో 1% సంపదకు కూడా ఈక్వల్ అవ్వట్లేదు. ఓకే, ఆ రేంజ్లో ఉంది మన భారతదేశంలో ఆదాయ అసమానత అనేది. నెక్స్ట్ 5th లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలన. ఇక్కడ పేదరిక నిర్మూలనకి మన లీడర్స్ అందరూ ఏం చేశారంటే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ మీద ఎక్కువ నమ్మకం పెట్టేసుకున్నారు 1970 దాకా. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, అంటే ఉన్నత స్థాయిలో కానీ మనం డెవలప్మెంట్ అనేది చేస్తే దాని యొక్క ఫలితాలు అనేవి అట్టడుగు వర్గాల దాకా కూడా చేరతాయి. సో మొత్తం కంట్రీ డెవలప్ అయిపోతుందని చెప్పి వాళ్ళు గుడ్డిగా నమ్మడం జరిగిందనమాట. కానీ 1970లో రియలైజ్ అయ్యారు ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అవుతుందని చెప్పి మన వాళ్ళు రియలైజ్ అవ్వడం జరిగింది. ఎలా రియలైజ్ అయ్యారంటే వృద్ధి అనేది జరిగింది, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆర్థిక వృద్ధి అనేది మనకి కనిపిస్తుంది, కానీ దానివల్ల పేదరికం అయితే మాత్రం తగ్గడం అనేది జరగలేదు. ఓకే, సో దీనికోసం ఏం చేశారంటే 1970లో రియలైజ్ అయ్యారని చెప్పుకున్నాం కదా. దీని తర్వాత నుంచి కూడా రకరకాల పేదరిక నిర్మూలన పథకాలని మన వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఎన్ని పేదరిక నిర్మూలన పథకాలు ప్రవేశపెట్టినా సరే రకరకాల ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసే నివేదికల్లో మనం ఎక్కడో ఏదో అట్టడుగు స్థానంలో ఉండడం జరుగుతుంది అనమాట, ఈ పేదరికం బేస్ చేసుకుని చూస్తే కనుక. ఓకే, NSSO అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన 68వ నివేదిక ప్రకారం మన దేశంలో ఉన్న పేదరికం ఎంత అంటే 21.9%. దీనికోసం వీళ్ళు గ్రామాల్లో తలసరి ఆదాయం 27.20 రూపాయలుగా కన్సిడర్ చేసినప్పుడు, యాక్చువల్లీ ఇక్కడ తలసరి ఆదాయం కాదు, తలసరి వ్యయం. అంటే నువ్వు ఒక గ్రామంలో నివసించడానికి నీకు రోజుకి స్పెండ్ చేయాల్సిన అమౌంట్ ఎంత అంటే 27.20 రూపాయలుగా వాళ్ళు కన్సిడర్ చేసినప్పుడు మన భారతదేశంలో ఉన్న పేదరికం సంఖ్య ఎంత అంటే 25.7%.
కింద వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణాల్లో నువ్వు బతకడానికి యావరేజ్ ఎక్స్పెన్సెస్ రోజుకి 33.33 రూపాయలు, అంటే రూ. 33.33 అవుతుందని చెప్పి వాళ్ళు కన్సిడర్ చేసి ఈ సర్వేని కండక్ట్ చేసినప్పుడు యావరేజ్ పేదరికం ఎంత వచ్చిందంటే 13.7% వచ్చింది. అదేవిధంగా ఎంపీఐ నివేదిక ప్రకారం అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, దీన్ని తెలుగులో బహుపార్షిక పేదరిక సూచి అంటాము. ఈ నివేదిక ప్రకారం 2006లో మన భారతదేశంలో ఉన్న పేదరికం ఎంతంటే 55.1%, అంటే మోర్ దెన్ సగం కంటే ఎక్కువ మంది పేదరికంలోనే ఉన్నారని చెప్పి ఈ నివేదిక చూపించడం జరిగింది 2006లో. ఇది 2016కు వచ్చేసరికి చాలా వరకు తగ్గింది, 27.9% మంది పేదలు ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దగ్గర దగ్గర 271 మిలియన్ మంది పేదరికం నుంచి బయటపడి మిడిల్ క్లాస్ రేంజ్కి రావడం జరిగిందని చెప్పి ఈ ఎంపీఐ నివేదిక వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ 6th లక్ష్యం ఏంటంటే ఆధునికీకరణ. ఇంతకుముందు ఈ పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన, ఆదాయ అసమానతల తగ్గింపు వీటిలాగే మన ప్రణాళిక సంఘం ఈ ఆధునికీకరణ కూడా మన ప్రణాళికలో ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. అంటే ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రాధాన్యతని మన ప్రణాళిక సంఘం గుర్తించడం అయితే ఎప్పుడో చేసింది. కాకపోతే ఫస్ట్ టైం దీన్ని టార్గెట్గా ఎప్పుడు పెట్టుకుందంటే 6వ పంచవర్ష ప్రణాళికలో పెట్టుకోవడం జరిగింది. సో ఈ 6వ పంచవర్ష ప్రణాళికలో ఏం చెప్పిందంటే ఈ ఆధునికీకరణ ద్వారా, అంటే ఎటువంటి ఆధునికీకరణ అంటే ఆర్థిక కార్యకలాపాల్లో సంస్థాగత నిర్మాణాత్మక మార్పులు, అంటే మన ఎకనమిక్ యాక్టివిటీస్లో ఈ టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేయడం అనమాట. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, మనం ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ, ఏటీఎంస్ కానీ ఇలాంటివి అనమాట. సో ఇలాంటి మార్పుల్ని మనం రంగాల వారీగా, ఇంకా కార్యకలాపాల వారీగా, నెక్స్ట్ ఇంకా న్యూ టెక్నాలజీని అంతా ఇంప్లిమెంట్ చేసి ఆర్గనైజేషన్, అంటే రకరకాల కంపెనీల్లో కూడా మనం కొత్త కొత్త టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కూడా మనం డెవలప్ అవ్వచ్చు అని చెప్పి 6th ప్రణాళిక నుంచి కూడా దీన్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫస్ట్ టైం ఫోకస్ చేసిన ప్రణాళిక ఏదంటే మనకి 6వ ప్రణాళిక. కానీ 7వ ప్రణాళికలో ఓన్లీ టెక్నాలజీ మీద మాత్రమే ఫోకస్ చేయడం జరిగింది, దానికి మాత్రమే లిమిట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆఖరి లక్ష్యం 7th సమ్మిళిత సుస్థిర వృద్ధి. ఓకే, సో ఈ సమ్మిళిత వృద్ధి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇంక్లూసివ్ గ్రోత్ అనమాట. అంటే అన్ని రంగాలని కూడా మనం ఈక్వల్గా డెవలప్ చేస్తూ ఓవరాల్గా మన ఇండియాని డెవలప్ చేసుకోవడం అనమాట. సో ప్రణాళికకి సంబంధించి ఈ సమ్మిళితము అనే దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్రణాళిక ఏదంటే 11వ పంచవర్ష ప్రణాళికలో ఇవ్వడం జరిగింది. సో ఈ సమ్మిళితం అనే దానికి ఏ రంగాలను వాళ్ళు తీసుకున్నారంటే ఉపాధి కల్పన, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషను, నెక్స్ట్ ఎడ్యుకేషను, ఇంకా హెల్త్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత, నెక్స్ట్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, అంటే సాంఘిక సంక్షేమం, వీటన్నిటిని కూడా డెవలప్ చేసి మనం ఈ సమ్మిళితంగా వృద్ధి చేద్దామని చెప్పి 11వ పంచవర్ష ప్రణాళికలో మన వాళ్ళు డిసైడ్ అవ్వడం జరిగింది. అసలు ఇక్కడ సమ్మిళితం అనే దాంట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి, సాంఘికంగాను నెక్స్ట్ విత్తపరంగాను. సాంఘికంగా అంటే సోషల్ పరంగా అనమాట. ఓకే, సోషల్ పరంగా డెవలప్ చెందడం అనమాట. నెక్స్ట్ విత్తపరంగా అంటే ఆర్థిక పరంగా, అంటే ఫైనాన్షియల్గా డెవలప్ చెందడం. ఈ 2 రకాలుగాను వృద్ధి చెందితేనే మనం సమ్మిళిత వృద్ధి సాధించినట్టు మనం చెప్పగలం. ఈ సోషల్ పరంగా చూసుకుంటే మనం రకరకాల స్కీమ్స్ ద్వారా వాళ్ళని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఈ ఫైనాన్షియల్గా మాత్రం అందరికీ ఒక ఈక్వల్ స్టెబిలిటీని మనం తీసుకురాలేకపోతున్నాం అనమాట. అంటే మన సొసైటీలో ఉన్న వ్యవసాయ కూలీలు, నెక్స్ట్ ఇంకా ఉపాంత రైతులు, షెడ్యూల్డ్ క్యాస్ట్లు, షెడ్యూల్డ్ ట్రైబల్స్, ఓకే, ఇంకా ఇతర వెనుకబడిన కులాల వాళ్ళు, వీళ్ళు అందరూ కూడా ఈ ఫైనాన్షియల్, అది ఇంక్లూజివ్ ఫైనాన్షియల్ గ్రోత్లో భాగస్వామ్యులు కాలేకపోతున్నారు. ఓకే, వాళ్ళకి ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కల్పించినా సరే. దీన్ని అవాయిడ్ చేయడానికి అందరినీ కూడా ఈ సమ్మిళిత వృద్ధిలో భాగం కల్పించడానికి 11వ ప్రణాళికలో మన వాళ్ళు ఏం చేశారంటే 27 మానిటరబుల్ టార్గెట్స్ని మన వాళ్ళు చూజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మానిటరబుల్ టార్గెట్స్ అంటే ఏం లేదు, ప్రణాళిక కాలం కంప్లీట్ అయ్యే టైంకి మనం సాధించాల్సిన లక్ష్యాలు అనమాట. ఓకే, వీటిని మొత్తం 6 రంగాల్లో వాళ్ళు చూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఈ 6 రంగాల్లోనూ కూడా 27 లక్ష్యాలని చూజ్ చేసుకున్నారు. ఏంటంటే 6 రంగాలు ఆదాయం, పేదరికానికి సంబంధించి ఒక 6 ఐటమ్స్ని వాళ్ళు చూజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి 5 ఐటమ్స్ని చూజ్ చేసుకోవడం జరిగింది. హెల్త్కి సంబంధించి ఇంకొక 5 ఐటమ్స్ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఇంకా స్త్రీలు, పిల్లలకు సంబంధించి 3 ఐటమ్స్ని చూజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అవస్థాపన సౌకర్యాలను కల్పించడానికి సంబంధించి ఒక 4 అంశాలని వాళ్ళు చూజ్ చేసుకోవడం జరిగింది. ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇంకొక 4 అంశాలని వాళ్ళు చూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇలా ఈ 6 రంగాల్లోనూ కూడా డెవలప్మెంట్ చెందడం ద్వారా ఈ సమ్మిళిత సుస్థిర వృద్ధిని సాధించడానికి 11వ ప్రణాళికలో ఈ మానిటరబుల్ టార్గెట్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
వీటి గురించి మనం ఇంకా డీటెయిల్గా ఈ 11వ పంచవర్ష ప్రణాళిక గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 12వ పంచవర్ష ప్రణాళిక. దీంట్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగిందంటే సమ్మిళిత సుస్థిరాభివృద్ధికి ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, 11వ ప్రణాళికలో క్లియర్గా చూడండి, సమ్మిళితం అన్న పదాన్ని మాత్రమే వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఈ సమ్మిళితానికి సంబంధించి 27 మానిటరబుల్ టార్గెట్స్ని వాళ్ళు సెట్ చేసుకున్నారు. కానీ 12వ ప్రణాళిక టైంకి వచ్చేసరికి సమ్మిళితంతో పాటుగా సుస్థిరాభివృద్ధి మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. సో ఇక్కడ సుస్థిరాభివృద్ధి అంటే చెప్పుకున్నాం కదా, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ అనమాట. అంటే ఈ జనరేషన్తో పాటుగా నెక్స్ట్ జనరేషన్ కూడా డెవలప్ అయ్యేలా మనం ఫోకస్ చేయడం. సో దీనికి సంబంధించి వాళ్ళు టార్గెట్గా పెట్టుకునే లక్ష్యాలు ఏంటంటే పేదరికాన్ని తగ్గించడం, బలహీన వర్గాల సమానత్వం, ప్రాంతీయ సమతుల్య సాధన, ఆదాయ అసమానతలను తగ్గించడం, అదేవిధంగా సాధికారతను సాధించడం. ఈ అంశాలకి ముఖ్య ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే 12వ పంచవర్ష ప్రణాళికలో. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం, మనకి ఉన్న ఈ 7 లక్ష్యాలని సాధించడానికి మన గవర్నమెంట్ ఏం చేసింది, వాటిని ఎంతవరకు సాధించగలిగింది అనేది చెప్పుకున్నాం కదా. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి, అసలు ఎంతవరకు సాధించాం అనేది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ మన ప్రణాళికల్లో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే మనకి ఆర్థికాభివృద్ధి అనేది కంపల్సరీ జరగాలి. అదేవిధంగా మనకి ఆదాయ అసమానతలను తగ్గించాలి. ఓకే, ఈ 2 పాయింట్స్ కూడా ఒకేసారి జరగడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే, అంటే మనం ఆర్థిక వృద్ధిని కానీ సాధించి, అంటే సత్వరంగా వృద్ధిని సాధించాలంటే మనం ఏ రంగానికి ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుందంటే ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగానికి నువ్వు ఎప్పుడైతే ప్రాధాన్యతను ఇచ్చావో ఆటోమేటిక్గా మనకి ఆదాయ అసమానతలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకంటే ప్రైవేట్ రంగం ఉన్నవాడు ఏం చేస్తాడు, వాడికి సోషల్ వెల్ఫేర్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాడు ఎంతసేపు మనకి రెవెన్యూ జనరేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అంటే ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని మీద వాడు ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకోవచ్చు. ఓకే, అంటే ఎవడైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడికి ఇప్పుడు మినిమం శాలరీ ఎంత ఉందంటే ఒక 40 to 50,000 రూపాయలు వాడికి శాలరీ వస్తుంది. ఓకే, సో ఈ రకంగా ఏమవుతుంది, ఆ జాబ్ లేనివాడి పరిస్థితి ఏంటి, నార్మల్గా ఏదైనా చిన్న క్లరికల్ జాబ్ చేసుకునే వాడికేమో ఒక 15,000 20,000 వస్తుంది అనుకో. ఓకే, ఇక్కడ ఆదాయ అసమానతలు అనేవి చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. ఓకే, కానీ ఆర్థికంగా వృద్ధి అనేది మనకి చాలా స్పీడ్గా అవుతుంది. ఓకే, పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఈ ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది, అట్ ది సేమ్ టైం ఆదాయ అసమానతలు కూడా బాగా పెరిగిపోతున్నాయి విపరీతంగా. సో ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యతనిస్తే మనకి పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ సాధించిన వృద్ధి దిగువ వర్గాలని, అంటే అట్టడుగు వర్గాన్ని, లేదంటే ఆదాయం తక్కువగా ఉన్న వర్గాల్ని ఈ పేదరికపు రేఖ ఉంటుంది కదా దీనిపైకి తీసుకురావడం అనేది పాసిబుల్ అవ్వట్లేదు. అంటే ఈ పేదరిక రేఖ ఏదైతే ఉందో దీని కింద ఉండిపోతున్నారు అట్టడుగు వర్గాలన్నీ కూడా. పైనుండి వాళ్ళేమో ఇంకా డెవలప్ అయ్యి ఇంకా గ్రో అయిపోతున్నారు, వీళ్ళు మాత్రం ఈ పేదరికం రేఖను దాటి పైకి రాలేకపోతున్నారు. సో దీనికి సంబంధించి చాలామంది ఆర్థికవేత్తలు మన భారతదేశాన్ని విమర్శించడం జరిగింది. ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త ఉన్నాడు, మహబూబ్ ఉల్ హక్ అని చెప్పి. ఈయన ప్రణాళికలకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. సో ఈయన ఏం చెప్పాడంటే మన భారతదేశం అనేది జీఎన్పీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పేదరికాన్ని తగ్గించాలనుకుంటుంది. కాకపోతే మన భారతదేశానికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ పేదరికాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా ఈ జీఎన్పీ అనేది పెరుగుతుంది అనేది మన ఇండియాకి అర్థం కావట్లేదని చెప్పి ఈ మహబూబ్ ఉల్ హక్ అనే ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ జీఎన్పీ అంటే ఏం లేదు, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటాం. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే మన టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఏ నేషన్స్ ఎకానమీ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. అంటే ఒక సంవత్సర కాలం తీసుకోండి, లేదంటే ఒక సంవత్సర కాలంలో మన భారత్లో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మార్కెట్ విలువనే మనం జీఎన్పీ కింద చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే మన సంవత్సర కాలంలో ఎంత వస్తు సేవలు మనం ఉత్పత్తి చేసామో దానివల్ల ఎంత ఇన్కమ్ని జనరేట్ చేయగలిగాం అనేది, అంటే సింపుల్గా మన సంవత్సర ఆదాయం అనమాట. జీఎన్పీ నథింగ్ బట్ సంవత్సర ఆదాయం అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మన భారతదేశం ఏం చేసింది ఇప్పటిదాకా, ఇలా వార్షిక ఆదాయాన్ని ఎంతవరకు పెంచగలం, దీనివల్ల ఎంతవరకు ఆర్థిక వృద్ధి చెందగలం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఇలా ఆర్థిక వృద్ధి చెందితే ఆటోమేటిక్గా పేదరికం తగ్గిపోతుందని చెప్పి మన దేశం భావించిందనమాట. కానీ ఈ ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే ముందు పేదరికాన్ని తగ్గించడం మీద కానీ మీరు దృష్టి పెడితే పేదలు తగ్గిపోతే ఆటోమేటిక్గా జీఎన్పీ అనేది పెరుగుతుంది, అది మీరు కన్సిడర్ చేయలేదని చెప్పి చాలామంది ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. ఈ మానవాభివృద్ధి నివేదిక ప్రకారం మన దేశంలో ఇప్పటికీ కూడా 27.9% మంది పేదలే ఉన్నారంట. అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళ వయసుకు తగ్గ బరువును, ఎత్తుకు తగ్గ బరువును లేకుండా బాగా అన్హెల్దీగా ఉన్నారనమాట. అంటే వాళ్ళ హెల్త్ అనేది కూడా చాలా బాగాలేదు. సో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా సాంఘిక న్యాయం, మానవాభివృద్ధి అనే వాటిని కూడా మన గవర్నమెంట్ కంప్లీట్గా విస్మరించడం జరిగిందని చెప్పి చాలామంది విమర్శించడం జరిగింది.
నెక్స్ట్ యుఎన్డిపి అనేది ఇంకా చాలా దారుణమైన విమర్శ చేసింది. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఇది యాక్చువల్లీ ప్రోగ్రామ్ అని పేరు ఉన్నా సరే దిస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్. దీని గురించి కూడా మనం తర్వాత ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ టైంలో డీటెయిల్గా చెప్పుకుందాం. ఈ ఆర్గనైజేషను మనకి ఎకనామిక్ గ్రోత్ ఉంది, కానీ ఆ గ్రోత్ అనేది ఎంత వరస్ట్గా ఉందనే దాని గురించి ఎలా డిఫైన్ చేసిందంటే, మన ఆర్థిక వ్యవస్థ యొక్క గ్రోత్ని జాబ్లెస్, ఫ్యూచర్లెస్, వాయిస్లెస్ గ్రోత్ కింద అది నిర్వచించడం జరిగింది. జాబ్లెస్ అంటే గ్రోత్ ఉంది కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు, గ్రోత్ ఉంది కానీ అసలు ఆ గ్రోత్కి ఒక బేస్ అనేది లేదు, రూట్ అనేది లేదు. ఓకే, అంటే ఏదో గాల్లో గ్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ దీనికి ఒక ఫ్యూచర్ అనేది లేదు. ఓకే, అలాగే వాయిస్ అనేది లేదు అని ఈ యుఎన్డిపి అనే సంస్థ మన ఆర్థిక వ్యవస్థ యొక్క గ్రోత్ని విమర్శించడం జరిగింది. అంతర్జాతీయంగా కంపేర్ చేసినప్పుడు కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ బ్రెజిల్, చైనా లాంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే మనకి పేదరికం, అక్షరాస్యత, శిశుమరణాలు వీటన్నిటిలోనూ కూడా చాలా వెనుకబడి ఉన్నాము. మనకంటే కూడా ఈ బ్రెజిల్, చైనా లాంటి దేశాలు చాలా ముందుకు పోతున్నాయని చెప్పి చాలామంది చెప్పడం జరిగిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే సమ్మిళిత వృద్ధి సాధించడంలో మన భారతదేశం విఫలమైందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. సో ఇప్పటిదాకా మనం ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి బుక్లోని భారత ప్రణాళికల యొక్క లక్ష్యాల గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రణాళికల గురించి అంటే 1 నుంచి 12 పంచవర్ష ప్రణాళికల గురించి కూడా ఒక క్విక్ రివిజన్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా చెప్పిన దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.